జ్ఞాపకం ఉందా? చెప్పగలరా? ఎస్, దీపవృక్షము, దీపస్తంభం. దీపస్తంభం ఓకే, కానీ పర్ఫెక్ట్ దీపవృక్షం. దీపస్తంభం అంటే ఒకే దీపం ఉంటుంది. దీపవృక్షం అంటే దానికి 7 దీపాలు ఉంటాయి మందిరంలో. దీపవృక్షం. ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం. దాంట్లో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గుర్తుంటున్నాయా? నేను మళ్ళొకసారి మిమ్మల్ని నిలబెడితే చెప్తారా? మరి అయ్యా, మరి అలా నేర్చుకోవాలి. జీవిత కాలానికి సరిపడుతుంది బైబిల్. ఇప్పుడు మీరు క్లాస్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు, నెక్స్ట్ క్లాస్ పనికిరావాలి. యారా కెన్ని, ఇప్పుడు నువ్వు 10th కదా, 9th క్లాస్ పుస్తకాలు ఉన్నాయా? అవి చదువుతావా? ఆ జవాబులు ఇప్పుడు అవసరమా? అయిపోయింది. క్లాస్ అయిపోగానే తీసి పక్కన పారే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఇంకోటి చదవాలి. కానీ ఈ బైబిల్ ఉంది చూసారా, నువ్వు పుట్టిన నుండి చచ్చేదాకా ఇది ఒకటే పుస్తకం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఇది నేర్చుకోవాలి. లోకంలో స్టడీ బుక్స్ కొంతమంది చదవరు, బట్టి కొట్టేస్తారు. ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంక్ వస్తుంది, ఆడికి 1 ర్యాంకులు చెప్తా ఉంటారు. మొత్తం ర్యాంకులన్నీ మావే. ఎంసెట్లోకి పోతే ఉత్తది, ఆడికి సీటు కూడా రాదు. ఏంటంటే బట్టి జవాబులు బట్టి కొట్టేసాడు, రాసేయాడు, కథం. తర్వాత అది అవసరం లేదు. సరే, అక్కడ ఎలాగుండని గాక, కానీ దేవుని మందిరంలో ఇది నీ బ్రతుకు పుస్తకం, నీ జీవిత పుస్తకం, నీ జీవన్ మరణ మనుగడ పుస్తకం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి నేర్చుకున్నావా జీవితకాలం అంతా పనికి వస్తుంది. అయిపోయేది కాదు ఇది. సంవత్సరం మారిపోగానే, పెళ్ళైపోగానే, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే ఇంకో ఉద్యోగం దొరికిన తర్వాత అయిపోయే పుస్తకం కాదు ఇది. బ్రతికినంత కాలం. అంతేకాదు, మీరు మీ పిల్లలకు, పిల్లల పిల్లలకు నేర్పాలి. అంత గొప్ప గ్రంథం ఇది. అందుకే ఇంత నిదానంగా, ఇంత స్పష్టంగా మీకు నేర్పిస్తున్నాను. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు కదా. 1 ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏముంటాయి? బలిపీఠం. బలిపీఠంను గుర్తేంటి? యేసయ్య శిలువ బలియాగం. దాని పక్కన ఏముంటుంది? గంగాళం. అదేనికి సాదృశ్యం బాప్తిస్మం. యేసయ్య శిలువ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందితే దేవాలయంలో ప్రవేశిస్తాం, అనగా సంఘములో చేరుతాం. సంఘంలో చేరి మందిరంలోనికి రాగానే అక్కడ ఏముంటుంది? దీపవృక్షం ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అక్కడ ధూప వేదిక ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్ల, మందిరంలోనికి వచ్చిన విశ్వాసి బల్లారధనలో పాలు పొందుతారు. అనగా అప్పుడే పుట్టిన బిడ్డ ఇప్పుడు ఆహారంతో బలం పొందుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాతే సంఘ సభ్యులం అవుతాం. ఎన్నేళ్ళు గుడికి వచ్చినా సంఘ సభ్యులం కాదు. మనం చెప్పుకోవటానికి పనికి వస్తుంది తప్ప దేవుని లెక్కలో రాదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిశువు గర్భంలో, తల్లి గర్భంలో ఉంటాడు. జనాభా లెక్కలు రాసుకునే వాళ్ళు వస్తారు. రాసుకో, కడుపులో ఉన్నాడు బయటకు వస్తాడని రాసుకుంటారా? రాసుకోవటం. మనకు మాత్రం శిశువు పడుతున్నాడు, లెక్కలోకి వస్తాడు, మైండ్లో కొంటాడు, కానీ లెక్కలోకి. అట్లాగే నువ్వెన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా బాప్తిసం తీసుకోకపోతే గర్భమందున్న శిశువువే తప్ప దేవుని లెక్కలోకి రావు. ఉన్నారు అని చెప్పుకోవటానికి పనికి వస్తారు. కాబట్టి అలా కాకుండా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరంలో చేర్చబడితే పుట్టిన బిడ్డలకి పాలిచ్చి ఆహారం ఇచ్చి పెంచినట్లే సన్నిధి రొట్టెల బల్ల, ప్రభు బళ్ళ ఆరాధన ఇస్తాం. అప్పటిదాకా ఇవ్వం కదా. ప్రభు బళ్ళ ఆరాధన తీసుకోవాలి. ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. దీపవృక్షం. దానికోసం నేర్చుకున్న పాఠంలో 1 అది ఏకాండమై ఉండవలెను. దేవునితో ఐక్యత, సంఘంతో ఐక్యత, దైవజనులతో ఐక్యత, కుటుంబంలో ఐక్యత. దానికి వెలుగడానికి నూనె ఎక్కడి నుంచి రావాలి చెప్పాలా? దంచి తీసిన అచ్చం ఒలీవ నూనె. ఇది దేనికి సాదృశ్యం? రక్షించబడిన విశ్వాసి
శ్రమలలో నలుగుతున్న ఆత్మీయ జీవితం. మూడవది సవరించబడాలి. కత్తెర ఉన్నది అక్కడ, ఎప్పటికప్పుడు సిస్టమ్. దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును బోధించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరం. అది నిత్యము వెలుగుతుండాలి. ఆ వెలుగుతున్న ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందనంటే ధూపవేదిక లాగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన పాఠం ధూపవేదిక. చెప్పండి ఒకసారి, రైట్, వెళ్దాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనం. ధూపం వేయుటకు నువ్వు ఒక వేదికను చేయవలెను. ధూపము వేయుటకు ధూపకర్ర లేక ధూప వేదిక నువ్వు చెయ్యాలి. తుమ్మ కర్రతో దాన్ని చేయాలి. బంగారు రేకులు పొదిగించాలి. 3 వెడల్పు, 3 పొడవు, 3 ఎత్తు అది ఉంటుంది. పక్కన 2 ఉంగరాలు ఉంటాయి. దాంట్లో మోత కర్రలు దూర్చి ప్రయాణమై వెళ్ళేటప్పుడు 4 దాన్ని మోసుకొని వెళ్తుంటారు. యాజకులు దాన్ని చుట్టేస్తారు తెరలతోని. పైన తెరలేశారు కదా మందిరానికి, ఆ తెరలన్నీ ఇప్పి వాటితో వీటిని చుట్టేస్తారు. చుట్టిన తర్వాత ఆ మోత కర్రలతో మోసుకొని తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ వేసే దగ్గర పెడతారు. అయితే దాంట్లో ధూపం వేయాలి. ఈ ధూపము ఈరోజు మనం నేర్చుకుందాం రండి. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో 34, 35 వచనాలు చూద్దాం రండి. ఇట్లా నేను పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలను. అది సుగంధ ద్రవ్యపు మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారము. ఇది పాయింట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ధూప ద్రవ్యముల తయారు చేసే విధానం, మేలవకుని పని, మేళనము అంటారంటే మిశ్రమము, కలపబడి తయారు చేయబడిన దినుసులు అంటారు వాటిని. మేలవకుని పనితో అంటే తయారు చేయబడే ఆ శ్రేష్టమైనటువంటి వ్యక్తితో ఆ ప్రత్యేకమైనటువంటి సిస్టంలో తయారు చేయాలి. అది పరిశుద్ధమైనటువంటి స్థలంలో ధూప సంభారం, ధూప ద్రవ్యం, అది అక్కడ ధూపం వేయాలి. దాన్ని తయారు చేసే విధానం ఈరోజు మనం నేర్చుకుందాం రండి. దాంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ మీరు చూసి చెప్పండి. మీ బైబిల్లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మీరు చదివిన దాంట్లో? బైబిల్ చూడండి, నా ముఖం చూస్తారేంటి వీళ్ళు చదువుకున్న వాళ్ళంతా. చెప్పండి ఎన్ని వచ్చినాయి? పోనీ మీకు ఉన్నాయని చెప్పండి, ఎన్ని వచ్చినాయని చెప్పండి, ఏం పర్లేదు. 2, 1 అమ్మా 8. ఇంకా చెప్పండి. అందరూ ఏకీభవించి చెప్పకండి, ఎవరి దాళ్ళు చెప్పుకోండి, కాపీ కొట్టొద్దు. సెవెన్ ఒకటి తీసేసావా? 4 కేజీ 4కి వచ్చింది. తగ్గించేస్తున్నారా? ఇంకా ఎరా లేవి ఎన్ని ఉన్నాయరా? 5. ఆడు 5 చేసాడు. ఇంకా రైట్. అసలు ఏమేంటి ఒకసారి చూడండి, చెప్తాను, అక్కడ మీరు లెక్కేసుకోండి. మొదటిగా జటామాంసి ఉందా? తర్వాత గోపీ చందనం ఉన్నదా?
గంధపు చెక్క ఉందా, సాంబ్రాణి, ఉప్పు, ఈ 5 తయారు చేయాలి. అవి తయారు చేయడానికి వాడే వస్తువులు 5. ఈ 5 మన మానవ దేహములో ఉండే ఇంద్రియములకు సూచనగా ఉంటాయి. పంచేంద్రియాలు విన్నారా? ఏంటి పంచేంద్రియాలంటే? ఎన్ని ఉంటాయి ఇవి? 5. ఏమేంటి చెప్పండి? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇవి ఇంద్రియాలు, అంటే మనకు స్పృహ కలగజేసేవి. కన్ను చూస్తుంది, అర్థం చేసుకుంటుంది. చెవి వింటది, కళ్ళేం చూడకపోయినా పర్లేదు, చెవి విని చెప్తుంది. నాలుక టేస్ట్ చూస్తుంది. ముక్కు వాసన చూస్తుంది. చర్మం తాకి చూస్తుంది, స్పృశిస్తుంది. వీటిని పంచేంద్రియాలు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు మరి? ఇంగ్లీష్ మీడియం సెన్స్ ఆర్గన్స్. బాగుంది. సెన్స్ ఆర్గన్స్ అంటే స్పృహ కలిగినటువంటి అవయవాలు. ఈ పంచేంద్రియాలకు ఇవి సూచనగా ఉంటాయి. ఈరోజు నేను మీకు వాటిని పోలి చెప్తాను. జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోండి, శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి మీ జీవితాల్లో. రైట్. ఏది ఎందుకు వాడతారు, అది ఎందుకు దీనికి సూచన అవుతుంది, ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో చెబుతాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం దగ్గర రండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలు విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇక చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ అత్తరు బుడ్డి మన సెన్స్ ఆర్గన్స్లో దేనికి చెప్పండి? స్మెల్, ముక్కు. అత్తరంటే ఏంది? సెంట్, సువాసన కోసం. ఇది జటామాంసితో తయారు చేయబడినది. అదొక రకమైనటువంటి వస్తువులు. మళ్ళీ దాని తయారీ మేళం అంత వేరేగా ఉంటుంది. సెంట్. దేవుని మందిరంలో ధూప వేదిక మీద అగ్ని మండుతుంటే ఆ అగ్నిలో ఈ ధూప ద్రవ్యాలు వేస్తారు, గొప్ప పొగ వస్తుంది. అది దేవునికి ఇంపైన సువాసన, సాంబ్రాణి అంటారు. దాన్ని వేయటం కోసం ఆ ధూపంలో వేసే వస్తువులు ఇప్పుడు మనం తయారు చేయటం అన్నమాట. దాంట్లో మొట్టమొదటిది కలపవలసింది, ఆ తయారు చేసే దాంట్లో కలిపేది ఏంటంటే జటామాంసి. అంటే ఏంటిది? సెంటు, సువాసన ఇచ్చటం కోసం వాటిల్లో కలుపుతారు దాన్ని. ఇది మన యొక్క సెన్స్ ఆర్గన్స్లో ముక్కు, స్మెల్, వాసన చూసేదానికి అది సాదృశ్యముగా ఉన్నది. రైట్. ఇక రెండో దగ్గరికి వస్తాను. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకుంటే చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతాయి. ఇది ధూప వేదిక, ధూప ద్రవ్యాలు, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వస్తువులు అన్నమాట. ఇవి దేవుని మందిరంలో ఆనాడేసేవి. ఇప్పుడు నూతన నిబంధనకు అవి మనం ధ్యానం చేస్తూ, పోల్చుకుంటూ, నేర్చుకుంటూ ఉన్నాం. రైట్, రండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఈ చందనపు మ్రాణుల చేత యెహోవా మందిరమునకు, రాజనగరునకు స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మ్యూజిక్, సంగీత వాయిద్యములు ఈ గోపి చందనం అంటే చందనపు చెక్కతో చేస్తాడు. ఆనాడు దావీదు మహారాజు దేవుని మందిరంలో సితారా వాయించడానికి, ఫ్లూట్ వాయించడానికి వీటితో, ఈ చందనపు మృద్దులతో వాయిద్యాలు తయారు చేయించాడు దేవుని మందిరంలోనికి. అంటే ఇప్పుడు
ఈ గోపి చందనం అని ఉంది కదా, గోపి చంద్రం. అసలు గోపి ఏంటి? చంద్రం ఓకే, ఈ గోపి ఏంటి? మళ్ళా ఉన్నాడు మన గోపి. ఈ గోపి పేరు బైబిల్లో ఉంది భలేగా. గోపి ఎందుకు పెట్టారు? గోపి చందనం ఏం లేదు, ట్రాన్స్లేషన్లో జరిగినటువంటి కలపబడినటువంటి సన్నివేశం. యాక్చువల్లీ గోపి ఇది గోపాలకృష్ణుడి పేరుతో వచ్చిన గోపి. మరి కృష్ణుడి పేరు బైబిల్లో ఉందా? అప్పటి నుంచే కృష్ణుడు ఉన్నాడంటే కాదు కాదు కాదు. వాస్తవానికి ఇది నల్ల చందనం. ఏం చందనం ఇది? నల్ల చందనం. ఎర్ర చందనం విన్నారా మీరు? విన్నారు కదా, ఇది నల్ల చందనం. మరి నల్ల చందనం అని రాయొచ్చు కదా, రాయొచ్చు. కానీ ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు, పండితులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పాండిత్యాన్ని దీంట్లో కొంత జొప్పించారనమాట. గోపీ చందనం అన్నారు. నల్లని కృష్ణుడు అంటారు కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్, దాన్ని తెలుగులో ఏమంటారు? కృష్ణ బిలం. కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, కృష్ణుడు నల్లవాడు కాబట్టి నల్లని బిలము అని చెప్పలేక బ్లాక్ హోల్ని కృష్ణ బిలము అంటారు మనోళ్ళు. అంటే మనోళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే దేనికైనా సరే పేరు తగిలిచ్చేసుకుంటారు, ఇది మాదే. అక్కడెక్కడో శ్రీలంకకు ఆడ బ్రిడ్జ్ ఏదో ఉంటే దాన్ని ఏం చేశారు ఇప్పుడు? ఉంది కదా ఇప్పుడు అక్కడ ఏదో ఉంది కదా, వంతెన, హనుమంతుడు కట్టిన వంతెన. చెప్పేసుకుంటారు, ఆవిడే కట్టేసాడు. ఆ కన్యాకుమారి నుండి శ్రీలంకకు పోయే బ్రిడ్జ్ ఉంటుంది కదా, దానికి వీళ్ళు పేరు రాసేసుకొని అది మేము కట్టుకున్నాం. సో ఇట్లా పేర్లు పెట్టుకోవడంలో వీళ్ళు రెడీగా ఉంటారు అనమాట, ఎవరో చేసే దాని మీద. సో దీనికి కూడా అలాగే పేరు పెట్టారు తప్ప ఇది కృష్ణుడికో గోపాలకృష్ణుడికో సంబంధించింది కాదు. ఆయన పేరు బైబిల్లో లేదు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి పెట్టి కృష్ణుడు నల్లగొంటాడు, ఆ నల్లగొండ దానికి ఆయన పేరు పెట్టి చెప్తారనమాట. నల్ల చందనం ఇది కాబట్టి దీన్ని ఏం చేశారంటే గోపీ చందనం అన్నారు వాళ్ళు. బైబిల్ తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే గోపీ చందనం, గోపి అంటే ఎవరు? మా గోపాలకృష్ణుడు. మా కృష్ణుడి పేరు మీ బైబిల్లో ఉంటే ఆయన దేవుని విడిచిపెట్టి మీరు పూజిస్తారేంటి అంటాడు. మా కృష్ణుడే ముందు మీ బైబిల్ కంటే. అంత ఎర్రిబాగులోళ్ళు మాట్లాడతారు. తెలివితే అట్లా లేని వాళ్ళు, చదువు సంధ్యలు లేని వారు, ముఖ్యంగా బైబిల్ జ్ఞానం అసలే లేని వాళ్ళు మాట్లాడతారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాన్ని. గోపీ చందనం, నల్ల చందనం, ఇది దేనికోసం వాడారు? వాయిద్యాలు తయారు చేశారు. అంటే ఇప్పుడు మన ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్లో దేనికోసం చెప్పండి? చెవికి సంబంధించినది. రైట్, ఇది అయిపోయిందా? నెక్స్ట్ దానికి వెళ్దాం రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఆమె అంటే ఎవరంటే షేబా దేశం నుండి వచ్చినటువంటి రాణి, షేబా దేశపు రాణి ఆమె. సొలొమోను చూడ్డానికి, సొలొమోను మహారాజు, గొప్పోడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, మహాభివృద్ధి చెందిన దేశం కాబట్టి చూడ్డానికి వచ్చింది. చూడ్డానికి వచ్చేటప్పుడు ఆమె తీసుకొచ్చిన వాటి రాస్తాడు. ఆమె ఇప్పుడు చదువునాను. రాజుకు అంటే సొలొమోనుకి 200 మణుగుల బంగారము, విస్తారమైన గంధవర్గము, రత్నములను ఇచ్చెను. ఈ గంధవర్గములు అనే దాంట్లో గంధపు మ్రానులు, గంధపు చెక్క అంటే ఒక రాజును చూడ్డానికి మరొక రాజు వచ్చేటప్పుడు గొప్ప గొప్ప వస్తువులు బహుమానంగా తీసుకొస్తారు. ఊరికైన వట్టి చేతులతో రారు, అందుకోసమని. సో అలాగే ఇక్కడ ఆమె గంధం తీసుకొని వచ్చింది, గంధపు మ్రాణులు తీసుకొని వచ్చింది. ఈ సొలొమోను మహారాజుకు బహుమానంగా ఇచ్చింది. కాబట్టి గంధం అనే దాన్ని ఎక్కువగా మనం దృష్టి పెట్టాల్సింది, లేకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ గంధం ఇంకా మీరు కూడా వాడతారు. ఎక్కడ చెప్పండి? శుభకార్యాలు జరిగేటప్పుడు
ఈ ఆడవాళ్ళందరూ చెంపలకు రాసుకుంటూ ఉంటారు గంధం. ఓకేనా? ఇది మన సెన్స్ ఆర్గన్స్లో దేనికోసం చెప్పండి ఇప్పుడు? కాదు, కంటికి. అది గ్రేట్, గొప్పది, అందం. గంధపు మ్రాణులు తెచ్చిందంటే ఇట్లా విలువైన వస్తువులు తెచ్చారు, చూడాల, రాజు చూడాల, ఆయన కళ్ళతో చూసి మెచ్చుకోవాలా, గొప్పగా భావించుకోవాలా. ఆ విధంగా గంధం అనేది అందం కోసం, ప్లస్ విలువైనది, శ్రేష్టమైనది, చాలా ఖరీదన్నమాట అది. సో అది చూపునకు, అందం అనేది చూపుకు సంబంధించింది. సో కాబట్టి ఇప్పుడు ఈ గంధపు చెక్క మన కన్నుకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఏమేంటి చెప్పండి? మొట్టమొదటిది జటామాంసి, ఇది దేనికి సంబంధం? నోస్, ముక్కుకి వాసన. రెండవది గోపీచందనం, దేనికి సంబంధం? చెవి, ఎందుకంటే దానితో వాయిద్యాలు. మూడవది ఏంటి ఇప్పుడు? గంధపు చెక్క, ఇది దేనికోసం? కన్ను, అంటే చూడ్డానికి గొప్పగా కనబడాలా, అందుకోసం ఇది వాడారు. సో ఇది గంధపు చెక్క, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తీగాకరా, కూర్చో. యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆ యేసు ప్రభువుకు తీసుకొచ్చినటువంటి వస్తువుల్లో ఇప్పుడు మనం చదువుతున్నాం. చూచి, సాగిలపడి, పూజించి, పెట్టెలు విప్పి, బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా యేసయ్యకిచ్చారు. ఇక్కడ కనబడుతుంది సాంబ్రాణి. అనగా అర్థం కదా, క్రిస్మస్కి వెళ్ళిపోతున్నాం దగ్గరికి, మళ్ళీ క్రిస్మస్కి. బంగారము, సాంబ్రాణి, బోలమన్నయ్యా, చెప్పండి. బాగుగానే మన యేసుకిచ్చి అన్నయ్యా. అదే సాంబ్రాణి ఉంది అందులో, బంగారము, సాంబ్రాణి, బోలం. సాంబ్రాణి దేనికి వాడతారు? యేసు ప్రభు బాల శిశువు కదా, ఆయనకు ఎందుకు తెచ్చారు? సాంబ్రాణి ఎక్కడ వాడతారంటే, చిన్న చిన్న పసిపిల్లలకు స్నానం చేయించిన తర్వాత కొంత పాత్రలో నిప్పులు తీసుకొని దాంట్లో సాంబ్రాణి వేసి, ఈ సాంబ్రాణిని ఆ శిశువుల మీద, ఆ శిశువులు ఆ సాంబ్రాణి పొగలో అలా పట్టుకుంటారు. దేనికోసం? ఇది దేనికోసం? స్కిన్, చర్మం పొడిగా మారి దురదలు లేకుండా, తడి లేకుండా, పొడి పొడిగా, సున్నితంగా, సాఫ్ట్గా ఉండేటట్లు ఈ సాంబ్రాణిని ఆ స్నానం చేయించిన తర్వాత ఆ బిడ్డలకు అలా పడతారు. దాంతో ఆ పొగ ద్వారా, ఆ సాంబ్రాణి యొక్క పొగ వాళ్ళకి శ్రేష్టమైనదని అప్పుడు పట్టారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు అనేక రకాలైనటువంటి అవి వచ్చినాయి కదా, ఏంటి, సబ్బులు, షాంపులు, క్రీములు, ఇంకేమి లోషన్స్, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అవి పాతగా అయిపోయినాయి. అప్పుడు అవే షాంపులు, అవే ఏంటి లోషన్స్, అవన్నీ అవే. సాంబ్రాణిని చర్మానికి వాడతారనమాట. సాంబ్రాణి ద్వారా చర్మ సౌందర్యం ఉంటుంది. అంటే ఇది మన బాడీ ఆర్గాన్స్లో, సెన్స్ ఆర్గాన్స్లో చర్మమునకు సంబంధించింది. ఇప్పుడు ఇంకొకటి మిగిలి ఉంది, ఏంటది? చెప్పరే, ఏంటిది? ఉప్పు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ 4:6 వచనం. ప్రతి మనుషుకి తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండవలెను, ఎల్లప్పుడూ రుచిగా ఉండవలెను. ఈ మన సెన్స్ ఆర్గాన్స్లో దేనికి ఇస్తారు? టేస్ట్. నాలుక. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయా? పంచేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్, 5 సెన్స్ ఆర్గన్స్ వచ్చేసినాయి కదా. ఈ 5
అవయవాలు అనగా ఇది జటామాంసి, సువాసన ముక్కు, గోపీచందనం వాయిద్యాలు చెవి, గంధపు చెక్క గొప్పది విలువైనది కన్ను కోసం, సాంబ్రాణి చర్మం కోసం, తర్వాత ఉప్పు నాలుక కోసం. నీ నాలుక ఇవన్నిటినీ కూడా కలిపి ఏం చేయాలనంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాంగ హోమముగా దేవునికి సమర్పించుకోవాలి. అది పాయింట్. ధూపవేదిక, దేవుని మందిరంలో ధూపవేదిక ఉన్నది. ఆ ధూపవేదికలో ధూపం వేయడానికి ఈ 5 రకాల వస్తువులను కలిపి ధూప ద్రవ్యమును తయారు చేయాలి. అలాగే నువ్వు నేను మనందరం కూడా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి క్రైస్తవ జీవితంలో సాగడానికి మన ఈ యొక్క సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా దేవునికి సమర్పించబడాలి. నీ చూపు దేవునికి ఇచ్చేయాలి, నీ చెవులు దేవునికి ఇచ్చేయాలి, నీ నాలుక నీ రుచులు దేవుని ఇష్టంగా మారాలి, నువ్వు చూసే వాసన దేవునికి ఇంపైన సువాసనగా మారాలి, నువ్వు మాట్లాడే మాటలు నీ నాలుక ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా ఆరోగ్యకరమైనదిగా సంతోష పదాలు ఆశీర్వచనాలు నీ నోట్లో నుంచి రావాలి. ఈ విధముగా నీ సర్వావయవాలన్నిటినీ కలిపి దేవునికి నువ్వు సమర్పించుకుంటే అది నిజమైన స్తుతి ఆరాధన అవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ జీవితం దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. చూద్దాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు యొక్క ఆలయములోనికి వెళ్ళి జకర్యా అనే ఒక యాజకుడు, దైవజనుడు, లేవి వంశంలో పుట్టినటువంటి యాజకుడు, ఆయన యాజక మర్యాద క్రమం చొప్పున అతడు దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడట? ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూపం వేస్తున్నప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపట ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా. దేవునికి స్తోత్ర. నువ్వు గనుక ఈ విధంగా ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రకారంగా నీ యొక్క కన్ను, నీ ముక్కు, నీ చెవులు, నీ నాలుక, నీ యొక్క స్పర్శ, నీ జీవితం సర్వాంగములను దేవునికి సమర్పించుకొని నీ జీవితంలో నువ్వు దేవుని వెంబడిస్తే, ఆరాధిస్తే, స్తుతిస్తే అప్పుడు దేవుడు నీ పక్కన నిలబడతాడు. హల్లెలూయా. అంతేగాని నీ నోరొక దిక్కు, నీ చెవి దిక్కు, నీ కళ్ళు ఒక దిక్కు పెడితే అది దేవుడు నీ పక్కన. కొంతమంది చర్మం అంటే శరీరం ఇక్కడ పెడతారు, చెవులు ఇక్కడ ఉండవు, వినరు ఏం చెప్తున్నారో ఏం జరుగుతుందో ఏమో. చెవులు ఇక్కడ ఉండయి, ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పారు, ఏమైంది ఏం తెలియదు వాళ్ళకి. ఒకసారి ఇట్లాగే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే, మీరు ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అన్నారంట. అందరు చేతులు ఎత్తేసారు. ఒక ఆయన చేతులు ఎత్తలేదంట. ఏంటంటే నిద్రపోతున్నాడు ఏంటని పాస్టర్ గారు, ఏంటయ్యా నువ్వు నిద్రపోతున్నావు, చేతి ఎత్తలేదు ఏంటి, నీకు పరలోకం రా అంటే, లేదు వస్తాను. మళ్ళీ అయ్యగారు వాక్యం చెప్తా మళ్ళీ ఒకసారి అనంట, మీలో నరకానికి ఎవరెవరు పోవాలనుకుంటున్నారు అన్నాడంట. ఆయన టక్కన లేచి నిలబడ్డాడంట. ఒరే బాబు, వీడు నరకానికి పోతానికి నిలబడ్డాడేంట్రా నాయన అడిగాడంటే పాస్టర్, ఏంటయ్యా నువ్వు పరలోకం రావా, నరకమే వెళ్ళిపోతావా, ఏంటి నువ్వు నిలబడ్డావు అంటే, లేదు సార్ నువ్వు కూడా నిలబడ్డావు కదా, నిన్ను చూసి నేను నిలబడ్డా అన్నాడంట. అంటే చెవులు ఎక్కడున్నాయి? నువ్వు దేవాలయానికి వచ్చావు, ఉన్నాయి ఇక్కడ చెవులు? నీ కళ్ళు ఇక్కడ చూస్తున్నాయా? వాక్యం చెప్పే వాళ్ళని చూస్తున్నావా? లేకపోతే ఆడుకునే పిల్లల్ని, పక్కన పోయే కోతులను, ఫ్యాన్ ఎట్ట తిరుగుతుంది, గాలి వస్తుందా, ఇవన్నీ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. కళ్ళు జాగ్రత్త. ఒకసారి చర్చి దగ్గర టౌన్లో ఒక ఆవిడ చర్చిలో ప్రార్థన చేసుకోవటానికి వచ్చిందంట.
వస్తే గ్రౌండ్ చుట్టూ పోరగాళ్ళందరూ ఆడుకుంటున్నారంట, అల్లరి చేస్తున్నారు, ఆటలు ఆడుతున్నారు, గోల చేస్తున్నారు. ఆవిడ వచ్చి పాస్టర్ గారితో, ఏంటయ్య గారు చర్చి గ్రౌండ్లో అందరు పిల్లలంతా ఆడుకుంటున్నారు, మేము ప్రార్థన ఎలా చేసుకోవాలని వచ్చిందంట. అవునా, సరే మంచిది, ఏమేమి ఆడుతున్నారు అంటే, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు, వాళ్ళు అట్లా అల్లరి చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ అంత గందరగోళం, ఎక్కడ ఖాళీ లేకుండా చేస్తున్నారు. అవునా అమ్మా, సరే మంచిది, కానీ ఒక పని చేస్తా, దేవుడు నీకు దర్శనం ఇయ్యేందుకు నేను నీకు ఒక ట్రిక్ చెప్తా, నేర్చుకో అంటే, చెప్పండి అయ్య గారు. సరే మంచిదని చెప్పేసి ఒక క్యాండిల్ ఇచ్చాడంట. క్యాండిల్ ఇచ్చి దాన్ని వెలిగించి, ఈ క్యాండిల్ని ఆరిపోకుండా గుడి చుట్టూ తిరుగు, నీకు దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు అన్నాడంట. అబ్బా ఇది బాలేగా ఉంది అనుకోండి. చక్కగా క్యాండిల్ పట్టుకున్నది, దీపం పట్టుకున్నట్టు క్యాండిల్ పట్టుకొని చక్కగా గుడి చుట్టూ తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట, అమ్మా ఇప్పుడు చెప్పు, చర్చి వెనకాల ఏం ఆడుతున్నారు అంటే, ఏమో అయ్యగారు అన్నది. చర్చి గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు, ఏమో అయ్యగారు నేను చూడలేదంటే. ఎందుకు అలాగే పోయావు కదా అంటే, లేదు దీపం మారిపోతుందేమో, నా దృష్టి అంతా దీపం మీదే పెట్టుకున్నా, వాళ్ళు ఎవరో నాకు తెలియలేదు అంటే. ముందు వాళ్ళందరూ ఎందుకు కనబడ్డారు అంటే, నీ దృష్టి ఎక్కడుంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చర్చిలో ఏముంది ఏమి లేదు, ఎవరు వచ్చారు ఎవరు పోయారు, ఎవరు చెప్పారు, ఎవరు తిరుగుతున్నారు, అదంతా కాదు, నీ దృష్టి ఎక్కడుంది. క్యాండిల్ ఆరిపోవద్దు, దీపం ఆరిపోవద్దు, కాబట్టి దీపం చూసుకుంటూనే పోతుంది జాగ్రత్తగా, పక్కన ఎవడు ఆడుతున్నాడో తెలియదు. మరి నీ దృష్టి స్థిరంగా ఉందా, కేంద్రీకృతం అవుతుందా? ఇక్కడ దిక్కులు చూస్తా, పక్కలు చూస్తా అలాగే తిరుగుతుందా? చెవులు ఇక్కడ ఉన్నాయా, వింటున్నాయా, లేకపోతే పరధ్యానం ఎక్కడికో వెళ్ళిపోయిందా? నీ జీవితంలో నీ సెన్స్ ఆర్గన్స్, నీ యొక్క అవయవాలన్నీ కూడా సర్వాంగముగా దేవునికి సమర్పించుకో. జకరియా అనే దైవ సేవకుడు దేవాలయంలోనికి ధూపం వేస్తుంటే దేవదూత ఆయన పక్కన వచ్చి నిలబడింది. స్తోత్ర హల్లెలూయా. నువ్వు దేవుని ప్రార్థన చేస్తుంటే, దేవుని ఆరాధిస్తుంటే, దేవుని మందిరంలో మొరపెట్టుకుంటే, నువ్వు విజ్ఞాపన చేస్తుంటే, దేవదూతలు వచ్చి నీ ప్రార్థన ధూపం వలె వారి యొక్క పాత్రల్లో పట్టుకొని జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాలి నీ ప్రార్థనలు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. అలాంటి శ్రద్ధ, ఆసక్తి సర్వాంగముగా ప్రభువుకి సమర్పించుకుంట ద్వారా దేవుడు ఆ విధంగా నిన్ను తయారు చేస్తాడు. కీర్తన పుస్తకంలో 141వ కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే ఆ మాట చూస్తాం. రండి, జకరియా వేసినటువంటి ధూపము ఈరోజు నువ్వు నేను వేయవలసి ఉన్నది. కీర్తన, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉన్నది. ఆనాడు జకరియా అనే దైవ సేవకుడు, యాజకుడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు. ఈరోజు నువ్వు వేయాల్సిన ధూపం ఏంటి? నీ ప్రార్థనే ధూపము. వేస్తున్నావా? వేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ పంచేంద్రియాలు ఏకీభవించాయా? ధూపంలో వేయాలంటే ధూపంలో ఆ ధూప ద్రవ్యాల్లో ఏముండాలి? 5 రకాల దినుసులు ఉండాలి. మేలవకుని పనిలాగా, అంటే అవన్నీ యొక్క మిశ్రితంతో కలపబడి సమపాలలో తీసుకొచ్చి దాంట్లో తయారు చేసుకుని వేయాలి. అది ధూప వేదికలో ధూప సంభారం. మరి నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావు, మనసు వచ్చిందా? నీతో ఆలోచనలు వచ్చినాయా? దృష్టి వచ్చిందా? దేవుని స్వరం వినగలుగుతున్నావా? దేవుని మందిరంలో కనపడుతున్నావా? అలా చేయకపోతే నీ ప్రార్థన ఎలా చేరుతుంది? అందుకనే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ధూప వేదిక. దేవుని మందిరంలో ధూప వేదిక ఉంది. అయితే ఆ ధూప ద్రవ్యాలు నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ అవయవాలను దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధమైనదిగా, యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదవగలిగితే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇది మీ దేహమును దేవునికి సమర్పించుకోండి సజీవ యాగముగా. అప్పుడు మీ ప్రార్థనలు ధూపం వలె
దేవుని సన్నిధికి చేరుతాయి, నీకు ఫలితం వస్తుంది. జకర్యా దేవుని మందిరంలో ధూపం వేస్తున్నటువంటి వృద్ధుడు, సంతానము లేకుండా ఉన్నటువంటి వారు. ఎప్పుడైతే ధూప సమయంలో అతనికి సమయం వచ్చింది, వంతు వచ్చింది, ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు. ధూప వేదిక దగ్గర ధూపం వేస్తున్నాడు. చక్కగా దేవుని దూత పక్కన నిలబడి చెప్తున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కంటది. ఆశ్చర్యపోయాడు, ఇది ఎలా సాధ్యం, మేము ముసలోళ్ళం. కానీ దేవుని వచ్చిన ఏ మాటయో నిరర్ధకము కానేరదో. జరిగింది, కుమారుడు పుట్టాడు. జకర్యా, ఎలిజబెత్. వాళ్ళ కుమారుడు పేరేంటి చెప్పండి? ఎవరో? యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను. ఇదిగో ధూప వేదిక ఎదుట దర్శనమై వరమిస్తే పుట్టినటువంటి వరపుత్రుడు బాప్తిస్మిచ్చే యోహాను. మరి నీ ధూప వేదిక ఫలితాలేవి? నీ ప్రార్థన ఫలితాలేవి? నీ విజ్ఞాపన, నీ కన్నీటి ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన, నువ్వు దేవుని సన్నిధిలో స్తుతి యాగం సమర్పిస్తూ ఉన్నావు, వాటి ఫలితాలేవి? అవి మనకు కనబడాలంటే ఇదిగో సర్వాంగ హోమముగా దేవునికి మనం సమర్పించుకోవాలి. వీటిలో మరొక భావం మీకు గుర్తు చేస్తా చూడండి. ఈ జటామాంసి అనేది వాసన కోసం వేస్తారు మందిరంలో, సువాసన రావాలి. ఆ ధూపం వేసినప్పుడు ఆ పొగతో మందిరం అంతా వాసనతో నింపబడాలని. తర్వాత ఏంటంటే ఈ గోపీ చందనం, ఇదేం చేస్తుందంటే చాలా బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది మ్రాన్. అందుకే అక్కడ మనం చదివిన దాంట్లో మందిరానికి మొద్దులు నిలబెట్టారంట, మందిరం కట్టడానికి గుంజల్ లెక్క నిలబెట్టారు. అంటే చాలా బలమైనది, గట్టిది. ఈ ధూపద్రవ్యంలో ఎందుకు కలుపుతారంటే అది ఎక్కువసేపు కాలేటట్లు ఉంచుతుంది దాన్ని, ఆ ధూపమును ఎక్కువసేపు కాలేటట్లు ఉంచుతుంది. రెండవది గంధపు చెక్క. గంధపు చెక్క ఇది కొన్ని చోట్ల చూస్తాం, చాలా గొప్పోళ్ళు, కోటీశ్వర్లు, గొప్ప గొప్పోళ్ళు చనిపోతే గంధపు చెక్కలలో కాలేస్తారు. కారణం ఏంటో తెలిసిన? ఇది త్వరగా పట్టేస్తుంది నిప్పుని, తొందరగా కాలుతుంది అన్నమాట. ఆ డెడ్ బాడీని త్వరగా కాల్చేస్తుంది, తొందరగా నిప్పంతా రాజుకుంటుంది. అట్లా ఈ సంభారంలో అనగా ఈ ధూప సంభారంలో కలిపే వీటి గోపీ చందనం, ఈ గంధపు చెక్క, ఇవన్నీ ఆ కారణం అన్నమాట. ఈ జటామాంసేమో అదే కానీ సువాసన రావాలి, ఈ గోపీ చందనమేమో అది ఎక్కువసేపు కాలుతుండాలి, ఈ గంధపు చెక్క ఏమో త్వరగా నిప్పు రగులుకోవాలి. తర్వాత సాంబ్రాణి. ఈ సాంబ్రాణి ఏంటంటే పొగ ఎక్కువ వచ్చేటట్లు చేస్తుంది, ఎక్కువ పొగ వచ్చేటట్లు చేస్తుంది సాంబ్రాణి. తర్వాత ఉప్పు. మరి ఉప్పు ఎందుకు దాంట్లో? ఉప్పు ఎందుకనంటే వేసింది వేసినట్లు ఒక్క దగ్గర కుప్పగా ఉండకుండా ఉప్పు ఏం చేస్తుంది? నిప్పుల్లో ఉప్పేస్తే చెప్పండి. ఇప్పుడు పొయ్యిలు లేవు, మీకు తెలియదు. పొయ్యి ఉన్నప్పుడు తెలిసేది చెప్పాలా. ఉప్పులో నిప్పెత్తే, నిప్పుల్లో ఆ నిప్పులు పొయ్యిలో ఉప్పెత్తే ఏమవుతుంది? మొత్తం చిట్ట కొడుతుంది, చిట్పట్ చిట్పట్ ఎగిరిపోతుంది. ఇందులో ఎందుకు కలపాలంటే ఏది వేసినట్లు ఒక్క దగ్గర కుప్ప ఉండి అది బూడిదైపోకుండా, లేకపోతే నిప్పు ఆరిపోకుండా దాన్ని ఏం చేస్తుంది అంటే చెదరగొడుతుంది అనమాట. చిట్ 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 మొత్తం కూడా దాన్ని విశాలం చేస్తుంది, చక్కగా మండేటట్లు చేస్తుంది. చూసారా, ఆనాడే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, ఎంత తెలివితో దేవుడు చేశాడు, ఎంత వివేకం చూడండి. అట్లా అప్పుడే తయారు మోసే కాలంలోనే. అయితే ఈరోజు నువ్వు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సజీవ యాగంగా సర్వాంగముగా ప్రభువుకు సమర్పించుకుంటే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతాయి, దేవుడు జవాబిస్తాడు. అలా దేవుడి నుంచి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నాంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ రూపమును పోసి, నా పాపమును తీసి
నా భారమును మోసావయ్యా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము. పాడదామందరం కలిసి. సర్వాంగ కవచము నీవే. ఇంకా అందరం. దేవా సర్వాంగ కవచము నీవే. అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నా భారమును మోసి నా పాపమును తీసి. నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. వాక్యమను ఖడ్గము నీవై, రక్షణను శిరస్త్రాణమై, సత్యమను దట్టిని నీవై దేవా. వాక్యమను ఖడ్గము నీవై, రక్షణను శిరస్త్రాణమై, సత్యమను దట్టిని నీవై యేసయ్యా. టైటస్. సమాధాన సువార్త నీవై యేసయ్యా. నా సర్వము నీవే నా. సౌండ్ ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, అంతరంగము నీవే దేవా. చప్పట్లు కొడదాం. దుఃఖమునకు ప్రతిగా భూదండ, దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవే. బూడిదకు ప్రతిగా భూదండమై, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై, భారభరితమైన అమ్మకు స్థుతి వస్త్రమై, నా సర్వము నీవైన దేవుడవు. టెంపో వెంటాడు. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై, బూడిదనకు ప్రతిగా భూదండవై, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమై, నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే, నా ప్రాణ దేహము నీవై, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి, నా పాపమును తీసి, నా భారమును మోసావయ్యా యేసయ్యా. సర్వము సర్వము నీవే నా
రక్షణను శిరస్సానమై సత్యమను గట్టివి నీవైనా యేసయ్యా. వాక్యమను ఖడ్గము నీవై రక్షణను శిరస్సానమై సత్యమను గట్టివి నీవైనా యేసయ్యా. నీతి అను మహిమరునై విశ్వాసమరుడాలునై సమాధాన సువార్త నీవైనా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదనకు ప్రతిగా భూదండము చెప్పాలి. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదనకు ప్రతిగా భూదండమై. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై భారభరితమైన ఆత్మకు శుద్ధి వస్త్రమై. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవై ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా. పోలికగా చేసి నీ జీవమును పోసి పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా. నా సర్వం నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. అందరికి ఒకసారి సర్వాంగ కవచము నీవే నా అంతరంగము నీవే దేవా. మరొకసారి సర్వాంగ కవచము నీవే ప్రాణ ఆ ఎప్పుడైతే ఇలాగ సంపూర్ణంగా నువ్వు దేవునికి సమర్పించుకుంటావో నీ ప్రార్థన ధూపం వలె పరలోకం చేరుతుంది. పరలోకము నుండి దేవదూతలు నీకు సమాధానమిస్తారు. అద్భుతమైన మంచి ఫలితాలు చూస్తావు. అది ధూప వేదిక మనకు నేర్పించే పాఠం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట మీరు చేసే ప్రార్థనలు పరలోకమునకు చేరాలి, దేవుని సన్నిధికి చేరాలి, జ్ఞాపకార్థంగా చేరాలి, జవాబుతో రావాలి, దీవెనలుగా మారాలి. అలా నిన్ను నీవు సమర్పించుకుంటూ, నీ పంచేంద్రియాలు ప్రభువుకు సమర్పించుకుంటూ, నీ ఆలోచన, నీ ధ్యానము, నీ ధ్యాస నాలుకకు నచ్చింది తింటా కాదు, దేవుడికి నచ్చేదే తింటా. కంటికి చూడబుద్దైందల్లా చూస్తా కాదు, దేవుడు చూడమన్నదే చూస్తా. సొంపు అనిపించిందల్లా వినడానికి లేదు, వినకూడని మాటలు నువ్వు ఎప్పటికీ వినకూడదు. ఇష్టం వచ్చింది మాట్లాడడానికి లేదు, నీ నోరు ఉప్పు వేసినట్లుగా నీ సంభాషణ ఉండాలి. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు, నోటికొచ్చిన శాపనార్థాలు రాకూడదు.
నీ నాలుకను ప్రభువుకు సమర్పించుకోవాలి. నీ వాసన, నీ స్పర్శ దేవుడే, ఆయన సన్నిధే, ఆయన తాకిడి, ఆయన ఒక మహిమ, ఆయన తేజస్సు నిన్ను కమ్ముకోవాలి, నిన్ను తాకాలి, ఆయన చేతులు నిన్ను ముట్టాలి. అలా నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని ప్రభు కోసం సిద్ధపడాలి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ దినం మీ వర్తమానం కొరకై స్తోత్రం. ప్రత్యక్ష గుడారములోని ధూప వేదికని ఈరోజు మేము దర్శించాం. మా జీవితాలు మేమే ఈరోజు ఒక ధూప వేదిక కావలసి ఉన్నది. ధూప వేదికలో కలపవలసినటువంటి సుగంధ సంభారము మేళవికుని పనివలే మేము కూడా మా యొక్క పంచేంద్రియములను మీకు సమర్పించుకొని మీకు తగినట్లుగా మీకు ఇష్టం వచ్చిందే తినడం, మీకు ఇష్టం వచ్చిందే వినడం, మీకు నచ్చిందే మాట్లాడడం, మీకు నచ్చినవే చూడడం, అలా మా కన్నులతో, మా చెవులతో, మా ముక్కుతో, మా నాలుకతో, మా యొక్క జీవితం అంతటితో నిబంధన చేసుకొని మీకు సమర్పించుకునేటట్లు సహాయం చేయండి. దాని ద్వారా మా ప్రార్థనలు ధూపం వలె మీ సన్నిధికి చేరాలి. తద్వారా పరలోకము నుండి దైవాశీస్సులు, దేవుని జవాబులు మాలోనికి రావాలి. అలానే బిడ్డలందరి జీవితాల్లో సిద్ధపరచండి, మేలుతో నింపండి. ఈ సందేశం వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ఆమేన్. కూర్చుందాం.